పక్షాలు మాట్లాడిన దాని గురించి ఆలోచించుకుంటా పోతే కొన్ని హాస్యరకంగానే ఉంటాయండి. ఆ, నేను నాకు రాజకీయాలు అంతగా తెలియదు. రాజకీయాల విషయంలో లీడర్స్ కానీ ఎవరైనా కానీ ఏం మాట్లాడతారని తెలియదు. కానీ నా ఇండియన్ మైండ్ అయితే మాత్రం 26 కోట్లు ఖర్చు పెట్టారు, ఎక్కడ దుర్వినియోగం చేశారు చెప్తున్నారు. సరే, ఒకసారి ఆ ప్రశ్న వేసిన వాళ్ళని హాస్పిటల్లోకి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకోండి, క్వాలిటీ చెక్ చేయండి. మేము యూజ్ చేసిన మెటీరియల్ని ల్యాబ్కి పంపించి చెక్ చేయండి. ఏ విధంగా చెక్ చేసుకున్నా కానీ నాకు ఎటువంటి భయం లేదు, ఎటువంటి ఆందోళన. ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అరే, నేను చేపించిన పని, మేముండి జరిపించుకున్న పని ఇంకొకరు వచ్చి క్వశ్చన్ చేసి దాని గురించి అంత ఎంక్వైరీ చేశారే, గర్వంగా ఫీల్ అవుతాను. నేను ఏదో అల్లటప్పగా తూతు మంత్రంగా చదివి ఏదో సర్టిఫికేట్ తీసుకొని సర్టిఫికేట్ చూపించి వచ్చి నేను జాబ్లో జాయిన్ అవ్వలేదండి. చాలా క్లియర్గా ఉన్నాను. సబ్జెక్టుతోనే బయటకు వచ్చాము. సబ్జెక్టు నేను ఏదైతే చదివానో దానికి సంబంధించిన జాబ్లోనే జాయిన్ అయ్యాను. అదే జాబ్ చేస్తున్నాను. క్వాలిటీ 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 అంటున్నాను. రమ్మని చెప్పండి, చూడండి. ఒక రాజకీయవేత్తకు రమ్మని చెప్పడం, ఒక ప్రజలుగానే ఇది హాస్పిటల్, డాక్టర్ దగ్గరకు వస్తున్నారు అంటే వైద్యం కోసమే వస్తారు. మీరు వైద్యం కోసం అదే రీజన్తోనే రండి. మమ్మల్ని అడగాల్సిన పని లేదు. నార్మల్గా ర్యాండమ్గా మీరే తిరగండి, చూడండి. టెస్ట్కు మా పర్మిషన్ లేకుండా తీసుకెళ్ళి టెస్ట్ కూడా చేసుకోండి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నాసి రకము, క్వాలిటీ లెస్ అదేదైతే జరగలేదు, జరగదు కూడా. నిర్మాణం చేసినటువంటి కాంట్రాక్టర్లకు ఒక ఆదాయం కూడా లేదనేది ఏకాపక్షాన్ని చెప్తుంది. నష్టానికి చేయాల్సిన అవసరం కాంట్రాక్టర్లకు పండించే వాళ్ళకి కానీ ఏ మోసం ఉంటుంది అనేది ప్రతిపక్షాల మాట. ఈ విషయంలో మాత్రం మాట్లాడాలంటే ఒక చిన్న కొంచెం పొలిటికల్గా మాట్లాడాల్సి వస్తుంది. మన మినిస్టర్ గారు అయిన రాజారెడ్డి గారు సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసి చేపిస్తున్నారు డోమ్లో. ఇది హాస్పిటల్. ఏ కాంట్రాక్టర్ అయినా కానీ మీరు చెప్పినట్టు లాభం కోసమే మొదలు పెడతాడు. లాభం లేదా ఏ పని చేయలేరు కూడా. కానీ ఈ చుట్టుపక్కల ఉండే పరిసరాలను చూసి లేదు, నష్టపోయినా పర్లేదు, కొన్ని సంవత్సరాలు మన గురించి మాట్లాడుకుంది, ఎవర్రా ఈ హాస్పిటల్ ఇంత బాగా కట్టించింది అనే మాట కోసం నష్టమైనా పర్లేదు చేపిద్దాము, అయిపో చేసుకుని బయటికి వెళ్దాము. కాంట్రాక్టర్ అనుకుంటే వెళ్ళిపోవచ్చండి వాళ్ళు అక్కడి నుంచి. మేము చేయలేము, మా వల్ల కాదా, లేదు, వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కటి నష్టమైనా పర్లేదు, ప్రజలు క్షేమంగా ఉండాలి, వాళ్ళ కోసం ఇది చేస్తున్నాము అనే మంచి ఉద్దేశంతో మనస్ఫూర్తిగా నష్టాల్లో ఉన్నా కానీ పట్టించుకోకుండా ఈరోజు కాకపోతే రేపు బాగుపడతాం, ఇక్కడ కాకపోతే ఇంకో ప్లేస్కి వెళ్ళి సంపాదించుకుంటాం, కానీ ఇది మాత్రం బాగుపడాలి అనే ఉద్దేశంతోనే చేస్తున్నారండి.